మటన్ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. మరి మటన్ని బాగా వాష్ చేసుకుని అందులో పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకొని కుక్కర్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ప్లేట్లో చూపిస్తున్న మసాలా దినుసులన్నీ ఫైన్ పేస్ట్ కింద చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 6 విజిల్ వేయించుకున్నాక మటన్ని, వాటర్ని రెండు సెపరేట్గా తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ పెట్టి అందులో సెపరేట్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కల్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై అయిన తర్వాత అప్పుడు జీడిపప్పుల్ని యాడ్ చేసుకుని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయింది అన్న టైంలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అందులో యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి. మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మటన్ ఏజ్ మీద బేస్ అయ్యి మటన్ ఎంతసేపట్లో కుక్ అవుతుంది అనేది ఉంటుందండి. ఎక్కువ విజిల్స్ వేయించుకోవాలి కొంచెం ఏజ్డ్ గోట్ అయితే గనక. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ నేను చెప్తున్నాను కదా అని నాన్ వెజ్ తెగ తింటాను అనుకుంటున్నారేమో అండి. అసలు నేను నాన్ వెజ్ని ముట్టుకోను. బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈలోపు మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఇప్పుడు మనం ఇందాక వాటర్ని అలాగే మటన్ని సెపరేట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఆ మటన్ స్టాక్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొచ్చి ఇందులో వాటర్కి బదులుగా యాడ్ చేసుకోవాలండి. అప్పుడు కర్రీలో ఉన్న టేస్ట్ డబుల్ అయిపోతుందన్నమాట. మటన్ స్టాక్ని యాడ్ చేసుకుని కర్రీ ఉడికించుకుంటే బాగా మిక్స్ చేసుకున్నాక అందులో కొత్తిమీరని యాడ్ చేసుకుని ఈ స్టేజ్లోనే మిక్స్ చేసేసుకోవాలి. అండ్ సాల్ట్, కారం ఏమన్నా పడతాయేమో వాటర్ ఉండగానే అడ్జస్ట్ చేసేసుకోవాలండి. అంతే, దగ్గరికి కర్రీ అంతా ఉడకనిచ్చిన తర్వాత ఆయిల్ పైకి తేలే వరకు ఉడకబెట్టుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీగా మటన్ కర్రీ రెడీ. సబ్స్క్రైబ్.